అంటే చైతన్య రథాన్ని ఎలక్షన్ అంటే సీఎం అవ్వకముందు హరికృష్ణ గారు నడిపారు, ఇంకా సీఎం అయిపోయిన తర్వాత ఇక మీరే. నేనే, నా తప్ప ఇక ఎవ్వరు ముట్టలేదు సార్. ఇక కంప్లీట్ వైజాగ్ వచ్చేసినాము, వైజాగ్లో దిగిపోయినాము, ఇక గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయిండు. ఇక ఆడ మాట్లాడినాం మేము. నామినేషన్ అయ్యేసాక ఎన్ని గెలుస్తాం లచ్చన్న అంటే 200 సార్, 2 వచ్చి 224, 25 వస్తాయి, మీరు గెలుస్తారా నేను గెలుస్తారా చూద్దాం. సరే నువ్వు వీడికి శ్రీనివాస్ యాదవ్ ఒక టికెట్ ఇప్పించినావు కదా, తలసాని శ్రీనివాస్ వాడు గెలుస్తాడా? అరే 20,000 మెజార్టీతో గెలుస్తాడు సార్, గెలుస్తాడు సార్ అన్న. అంటే అయితే సత్యనారాయణ వ్రతం చేస్తాడు సార్, మా భార్య మొక్కుకున్నది, మీరు గెలుస్తాడంటే అయితే నేను వస్తా. నేను మొక్కుకోలేదు సార్, నా భార్య మొక్కుకున్నది, మీ ఇష్టం, నేను వస్తా, ఖచ్చితంగా వస్తా అంటే సరే సార్. సీఎం అయిపోయిండు, నెల అయిపోయింది సార్, నెల అయిపోయింది సార్, వస్తారా? మళ్ళీ ఇంట్లో ఈ సండే వస్తారు లచ్చన్న, మీరు చేసుకోండి, అరేంజ్మెంట్ చేసుకోండి. మంచి సార్. ఫోన్ చేసి 12:30కు నేను ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే మోహన్ ఎత్తిండు. మోహన్ సార్కి ఇయ్య అంటే సార్కి ఇచ్చిండు. ఏం లచ్చన్న అంట, సార్ బయలుదేరుతూ రా సార్ అంటే, బయలుదేరుతూ లచ్చన్న, వస్తప్పుడు మీకు తల్లె కూడా తెచ్చుకోరు సార్, వెండి తల్లెలో తింటాడు ఆయన. వెండి కంచం, వెండి మీరు తల్లె కూడా తెచ్చుకోరు సార్ అంటే. ఒక అతిథి ఎక్కువ వస్తాడు లచ్చన్న, అతిథి ఎక్కువ వస్తాడు, ఒక అతిథి ఎక్కువ వస్తాడు. నేను రాని సార్ అన్నాడు. ఆయన ఎవరు? బెంగళూరు కలెక్టర్. ఓకే, నేను రాని సార్ అన్నాను. ఇంటికి వచ్చిండు, వ్రతము అక్కడ కాళ్ళు కడిగి లోపల తీసుకొచ్చుకున్నా. ఈమె వచ్చింది, లక్ష్మీభారతి గారు వచ్చారు. ఈమె లేదు, ఆమెను టచ్ చేయలే. సార్కు కాళ్ళు కడిగిన తీసుకొచ్చి రూమ్లో కూర్చోబెట్టా. సత్యనారాయణ వ్రతం అయింది, మొక్కిండు, ప్రసాదం తీసుకున్నాడు. ఇక ఏమేమి కావాలో వండినాం. అయితే ఒక రోజు ముందు పిఆర్ మోహన్, ఆయన శ్రీకాకుళంలో ఉంటాడు, కానీ ఎప్పుడు సార్కు వీర అభిమాని, అంత అభిమాని ఎవరిని చూడలే నేను. ఆయన ఏం చేసిండు, హార్ట్ కేసులు ఒక 4-5 కొనుక్కొచ్చిండు. అరే ఎందుకు తెచ్చినావు అయ్యా అని అన్న. రేపు పెద్ద ఆయన వస్తుండు కదా అయ్యా, అన్ని చేసి వేడిగా ఉంటే ఇంట్లో పెడితే వేడిగా ఉంటాయి అని అన్నాడు. హాట్ బాక్సులు 5 తీసుకొచ్చిండు. చపాతి, ఆలుగడ్డ, పాలకూర, చామగడ్డ, అన్ని 5 ఐటెంలు వండిన. ఓ పాపడాలు ఎక్కువ ఇష్టం, పాపడాలు వేసింది. అన్నిట్లో ఒక్కొక్కటి. సార్ ఇవి కొత్త ఉన్నాయి సార్, పిఆర్ మోహన్ తీసుకొచ్చాడు సార్, మీరు వస్తుండ్రని పిఆర్ మోహన్ తెచ్చి ఇచ్చిండు. ఆయన తెచ్చి ఇచ్చిండు, వండి పెట్టినా సార్ ఇంట్లో. వాడు తెచ్చిండా? ఓకే ఓకే ఓకే. ఈమెనే తినిపించింది. అప్పటిదాకా నాకు ఆయన చెయ్యి నువ్వని తెలియదు నాకు. ఆయన ఎప్పుడు మనిషికి తెలియనియలే, ఇట్లా కొట్టి ఇట్లా మొక్కుతాడు. మొక్కగానే మళ్ళీ చెయ్యి కింద పడిపోతుంది. అది నాకు కూడా తెలియదు. అది ఆయన అంత దాచిపెట్టిండు. ఆయన అది ఎవరు అంటే అభిమానులు బాధపడతారని, అంతకంటే అంతే. నాకే తెలియదబ్బా, నేనేం బాధపడ్డా. ఇట్లా కొడుతాడు, మొక్కి చెయ్యి తీసగానే కింద పడిపోతుంది. అది చూసి నాకు బాధ అనిపించింది. అరే ఏ మనిషి ఎట్లుండే, యాక్టివ్గా ఉండేవారు. కార్లకి వెళ్ళి దిగాలంటే సార్ డోర్ తీసి ఇట్లా తోసి డోర్ ఇట్లా కాలు పెట్టేస్తుండే, ఎగిరిపోతుండే. జింక పిల్ల ఎగిరినట్టు ఎగురుతుండే. డోర్ అట్లా వెళ్ళిపోతుండే, చెయ్యి కాలు ఇట్లా పెట్టేస్తుంటే దిగ్గు వెళ్ళిపోతుండే. ఆసుంటి మనిషి ఆయన లేపితే పిల్లల మీద చేయి పెట్టి ఇట్లా లేపుతుంటే నేను ఆఖరి టైంలో లేపితే డోర్ మీద చేయి పెట్టుకొని నెమ్మదిగా లేస్తుండే సార్. ఆఖరి మనిషి అట్లా అయిపోయింది ఆయన. ఇప్పుడు మన లక్ష్మీభారతి గారు అసలు ఎలా వచ్చారండి ఎన్టీ రామారావు గారి దగ్గరికి? అసలు నేను చెప్తున్నా కదా సార్, ఆమె వచ్చిందే
ఉమ్. ఈ బుర్రకథ చెప్పనికి అది ఒక హరికథ. హరికథ చెప్పనికి వచ్చింది. ఉమ్. వీరగంధం సుబ్బారావు గారు. వీరగంధం సుబ్బారావు ఉమ్. మన కోడె- కోడలి శివప్రసాద్ రావు రికమెండ్, ఆయన రికమెండేషన్ చేస్తే ఆయన రికమెండ్ చేస్తే ఏదో బతుకుతారు సార్. ఓకే అండి, ఉమ్. నేను చెప్పిస్తాను. సండే ఒక ఈవినింగ్ ప్రోగ్రామ్ దూరదర్శన్లోకి వెళ్ళి ప్రతి ఆదివారం హరికథ చెప్పాలి. హరికథ చెప్పాలి. ఈయన చెప్తాడు, తొమ్మిది కొడుతుంది, ఏదో చిన్న వీణ ఏదో వాయిస్తారు. వాయిస్తుంది అంతే. అట్లా హార్మోని అనుకుంటాను. అట్లా 20,000 15,000 ఒక ప్రోగ్రామ్ కు అవుతుంటాయి, వాళ్ళకి జీవనాధారం అవుతుండే. అట్లా అయ్యి ఎలక్షన్ టూర్ అప్పుడు ఎలక్షన్ మూమెంట్ సార్ మైండ్ లో వీళ్ళ హరికథ ఉన్నది. వీళ్ళని పిలిపించిండు. వాళ్ళ స్టార్టింగ్ లో ఇద్దరు వచ్చారు, సార్ దగ్గర కూర్చున్నారు, స్లిప్ చెప్తే రాసిండ్రు. ఈ స్లిప్లు ఇవన్నీ సార్ రాసిచ్చిండు, ఇవి చదవాలి. ఎన్టీ రామారావు పేరు మీద బుర్రకథ చెప్పుకుంటా చదవాలి. ఎన్టీ రామారావు ఈ పనులు చేసిండు, బియ్యము పెట్రోలు అన్ని హరికథలాగా చెప్పాలి, హరికథలో చెప్పాలి. అట్లా చెప్పుకుంటా ఫేమస్ అయిపోయింది. మొత్తం 7 కాన్ఫరెన్స్లు, ఒక ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ 7 ప్రోగ్రాంలు అవుతాయి. ఒక ప్రోగ్రాం కాడ నిలబడాలి. సార్ ఈడ స్పీచ్ ఇస్తున్నాడంటే రెండో దగ్గరికి వెళ్ళిపోవాలి, అక్కడ ముందుకు వెళ్ళిపోయి బుర్రకథ చెప్పుకోవాలి. మళ్ళీ మేము ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నామంటే ఆడికెళ్ళి వాళ్ళు బయలుదేరుతారు అనమాట. అట్లా 7 ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ 7 కాన్ఫరెన్స్ లో తిరుగుతుంది. అంటే ఎన్టీ రామారావు వచ్చే లోపల వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనమాట. అంతే, ఏదో చెప్పాలి. అంటే అంతా సారియే, బుర్రకథలో చెప్పేదంతా సార్ విషయాలే. సార్ ఎన్టీ రామారావు గారు ఆ విషయాలే చెప్పుకుంటుంటే వెళ్ళిపోతుంది. అట్లా 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 వీరగంధం వదిలేసింది, ఈయనను పట్టుకున్నది. అంటే ఎలా వచ్చారు లోపలికి వచ్చేసి? అంటే అసలు ఎన్టీ రామారావు దగ్గరికి ఎలా వచ్చారని ఇదే పద్ధతి ప్రకారం వచ్చేసారు. సాయంత్రం పూట మళ్ళా ఆయన ఏదైనా ఉంటే వాళ్ళని పిలుస్తుండే, పిలిచి ఈ ప్రోగ్రామ్ అది కాదు ఇది చెప్పుర్రి, అలా కాదు ఇలా చెప్పుర్రి అట్లా దగ్గరికి అయిపోయారు. ఈ సుబ్బారావు వదిలేసి సుబ్బారావుని వదిలేసి మేడ మీద ఉండేవారండి. మేడ మీద రోడ్ నంబర్ 13 లా జస్టిస్ మాధవరెడ్డి ఇంటి పక్కకే ఇల్లు కొన్నాడు ఆడ. అది బడి పిల్లల కోసం అని కొన్నాడు, పిల్లలకు చదివియనికే హాస్టల్ లెక్క. అదంతా కొని అక్కడ ఒక రూమ్ ఉన్నది, ఆ రూమ్ లో పెట్టిండు. లక్ష్మీభారతి గారు, లక్ష్మీభారతమ్మకు ఇంకొక అసిస్టెంట్ ఆమె, ఆమె దగ్గర ఉంటుండే. మేము 7 గంటల మటుకు ఉంటుంటాం. అందరూ స్టాఫ్ అంతా కూడా 7 గంటల వరకు ఉండేవారు. 7 తర్వాత 7 గంటలకు మేము వెళ్ళిపోతుంటాం. మేము పోయిన తర్వాత ఆమె మీదకి వెళ్ళి దిగుతుంటే ఇంకా సాగర్కి వెళ్ళేవారు. ఇక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అప్పుడు 5 గంటలకు వచ్చేసే మటుకు మళ్ళీ మీదకి వెళ్ళిపోతుండే. అట్లా కొన్ని రోజులు నడిచింది. తర్వాత కంటిన్యూ అయిపోయింది. ఇక